చూసుకుంటే ఈ టైంకి వచ్చేసి మనం రేణిగుంట జంక్షన్లో అయితే ఉండాలి. కాకపోతే మనమైతే ఇంకా చీరాలలో అయితే ఉన్నాము. సో ట్రైన్ చూసుకుంటే మరీ ఘోరంగా అయితే డిలే అవుతుంది. ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్ కదా, అందుకే మనకు వచ్చేసి స్పెషల్గా అయితే తీసుకెళ్తుంది. అందుకే 5 hours డిలే అయితే ఉంది. ట్రైన్ కానీ చూసుకుంటే ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాంట్రీ కార్ లేదు, అలాగే ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా లేదు. ఏదైనా రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ దిగి తీసుకోవాల్సిందే. ఈ ట్రైన్ ఒక లాస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు March 28 అయితే ఎండ్ అయిపోతుంది. విలుపురం స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి సికింద్రాబాద్లో ఎండ్ అయిపోతుంది. ఈ ట్రైన్ కానీ చూసుకోవచ్చు. మన ట్రైన్ 5 hours డిలే ఉంది, కానీ మన ట్రైన్ పక్కన విడేసి మనం డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే పంపించేసారు. WF4 లోకోమోటివ్ బెజవాడది. జంక్షన్ కానీ చూసుకున్నా మా ట్రైన్ వచ్చేసి అరగంట ముందుగానే వచ్చింది. కాకపోతే మన ట్రైన్ డిలే వచ్చేసి 5:30 గంటల సేపు ఉంది. దాన్ని 6 గంటలు చేసి మళ్ళీ ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఇచ్చినారు. ఈరోజు వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి విల్లుపురం వెళ్ళి స్పెషల్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్లో స్పెషల్ ఏమంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు వైఆర్ రేణిగుంట, మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి మనకు తిరువణామలై మీదుగా మనకు అయితే విల్లుపురం అయితే వెళ్తుంది. విల్లుపురం నుంచి చూసుకుంటే మనకు పాండిచేరి కూడా చాలా దగ్గర. అండ్ ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వీక్లీ 1 time అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు గురువారం మాత్రమే అయితే ఉంటుంది ఈ స్పెషల్ ట్రైన్. అంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి, ఆ తర్వాత వచ్చేసి మనకు తిరువణామలై మీదుగా మనకు వచ్చేసి విల్లుపురంకి అయితే వెళ్తుంది. చాలా డిమాండ్ ట్రైన్ ఇది. సో అందుకే ఈ వీడియో మనం కూడా చేస్తున్నాము. అది కూడా జనరల్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం మనం కానీ చూసుకుంటే. సో ఇంకా మన ట్రైన్ వచ్చేసి రావడానికి కొంచెం లేట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 6 గంటల డిలే అయితే ఉంది. యాక్చువల్గా వచ్చేసి మనకు 7:20 అయితే మనకు సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోవాలి. ఇంకా కొంచెం చూసుకుంటే మొత్తం ఇదే లోపలికి వెళ్ళిపోదాము. సో ట్రైన్ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది, మరీ అంత ఖాళీగా అయితే ఏం లేదు, మొత్తం ఫుల్ అయితే ఉన్నారు. మనం వచ్చేసి ఇక్కడైతే తీసుకునేన్నాం. ఈ లాస్ట్లో అయితే మనకు పైన అయితే కొంచెం ఖాళీగా అయితే ఉండింది. ఈడైతే సెటిల్ అయిపోవాలి మన పైన. ఇక్కడ కూడా కొంచెం లేట్గా ఖాళీగా అయితే ఉంది. ఇంకా పోను ఫుల్ అవుతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి 8:30 వచ్చేసి మనకు డిమాండ్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి అయితే. సో అప్పుడైతే ట్రైన్ అయితే ఉంది. రోడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇది. ట్రైన్లో అయితే మొత్తం మామూలుగా లేదు, జనరల్లో స్లీపర్లో ఫుల్ రోడ్ అయితే ఉన్నారు. బాయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCE. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యూటిఫుల్ WF7 లోకోమోటివ్ అయితే ఉంది. వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ ప్లేస్ మనకు మౌలాలి తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనకు చెన్నపల్లి అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మౌలాలికి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MLYE. రోడ్గా చూసుకుంటే కొద్దిగా మొదలు అయితే ఉన్నారు. మౌలాలిలో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు మనకి అయితే తీసుకొచ్చారు. రోడ్ చూసుకుంటే మొత్తం ఇదే. మన ట్రైన్ వచ్చేసి మౌలా నుంచి బయలుదేరినట్టు అయితే ఉంది కదా, ఇంకా బయట పని నొప్పుతాడు. ఎందుకంటే అంత పెద్దది మన ట్రైనింగ్ చూసుకుంటే. మన ట్రైనింగ్ చూసుకుంటే దాదాపు చూసుకుంటే మనకు వచ్చేసి 2 జనరల్ కోచ్లు అయితే ఉంది, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. అలాగే మనకు థర్డ్ ఏసీ చూసుకుంటే మొత్తం 7 కోచ్లు అయితే ఉండాలి. స్లీపర్ కోచ్ చూసుకుంటే మనకు వచ్చేసి 12 కోచ్లు అయితే ఉండాలి. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి మొత్తం 2 కోచ్లు అయితే ఉంది ట్రైన్కి. కోచ్లో చూసుకుంటే మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ బేస్ ఒకటైతే ఉంది. ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది. అండ్ వాష్రూమ్ కానీ చూసుకుంటే మనకు 2 బాత్రూమ్లు అయితే ఉన్నాయి. పక్కన చూసుకుంటే పర్లేదు, కొంచెం నీట్గా అయితే ఉంది. సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం నీట్గా అయితే ఉంటుంది. స్పెషల్ ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 1 hour లేట్గా అయితే ఉంది. సరే ఫుల్ డిమాండ్ ట్రైన్ ఇది కూడా, చాలా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. స్లీపర్ కోసం మనకు 12 కోచ్లు ఫుల్ అయిపోయి, థర్డ్ అయితే 7 ఫుల్ అయిపోతుంది. ఇంత డిమాండ్ ట్రైన్ కూడా మనకైతే క్రాసింగ్ అయితే పెట్టాడు. ఏ ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టాడు, ఏ ట్రైన్ కూడా తెలియదు కానీ చూద్దాము. నాకు వేసి గరీబ్ రథ్గా అనుకుంటా అయితే క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్ చూద్దాము కూడా. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మనకు విశాఖపట్నం జంక్షన్ వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. నేనైతే క్రాసింగ్ అయితే పడ్డాను. యాక్చువల్గా ఈ ట్రైన్ ముందు పంపించేసిన బాగుండు. ఆ ట్రైన్ ముందు పంపించి ఆ తర్వాత ఈ ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టాడు.
వచ్చేసి గంట లేటుగా అయితే ఉంది. ఈ గంట లేటుగా పక్కన చూడకుండా మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కోసం అయితే సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కోసం మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. చల్లపల్లి చల్లపల్లి కూడా స్టాపింగ్ అయితే ఉంది. వచ్చే ప్లాట్ఫామ్ వచ్చేసి అప్పకైతే వచ్చింది. చల్లపల్లి చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి మంత్లీకి తీసుకొచ్చినారు. ట్రావెల్ కూడా వచ్చేసి CHZ. ఇక్కడైతే కొంచెం లైట్గా అయితే మన ట్రైన్కి వచ్చేసి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. సో చల్లపల్లి నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చి మనకు నల్గొండ. తెలిసిందే కదా, చల్లపల్లి చూసుకుంటే మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ టవర్లో ఉంటుంది. మనకు రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇదే మనం ట్రావెల్ చూసుకుంటే 650 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి రేణుగుంట వరకు మనకు టికెట్ ఫేర్ వచ్చేసి 210 రూపాయలు పడింది. సూపర్ ఫాస్ట్ కదా, సూపర్ ఫాస్ట్ చూడండి. సెకండ్ సిటీ సూపర్ ఫాస్ట్ టికెట్, సూపర్ ఫాస్ట్ జర్నీ అనేసి ఉన్నది. టైమింగ్ చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్లో 7:40కి బయలుదేరి అలాగే నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:40కి అయితే మనకు వచ్చేసి విజయపురం అయితే వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. ఆడడానికి చీరాల స్టాపింగ్ అయితే ఉంది, మండడానికి చీరాల స్టాపింగ్ అయితే ఉంది. కాకపోతే మన ట్రైన్ అయితే పంపారు, ఆ డబుల్ ట్రాక్ ట్రైన్ అయితే పంపించేస్తారు ముందు అయితే. కొంచెం మన ట్రైన్ ఆ డబుల్ ట్రాక్ ట్రైన్ రెండు అయితే మనకైతే సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. రెండు ఒకేసారి అయితే వదులుతారు అనుకుంటా. ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 5 hours డిలే అయితే ఉంది. ప్రతి ట్రైన్కి వచ్చేసి మన ట్రైన్ అయితే పక్కన పెట్టేసి వెనకాల ట్రైన్ అయితే పంపిస్తున్నారు. ప్రతి ట్రైన్కి క్రాసింగ్ అయితే పెట్టినారు. నైట్ నుంచి చూసుకుంటే ఈ ట్రైన్కి వచ్చేసి మనం రేణిగుంట జంక్షన్లో అయితే ఉండాలి. కాకపోతే మనమైతే ఇంకా చీరాలలో అయితే ఉన్నాము. సో ట్రైన్ చూసుకుంటే మరీ ఘోరంగా అయితే డిలే అవుతుంది. దీనికి డిమాండ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. మనకు వచ్చేసి బుకింగ్ అయితే అసలు దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్ అయితే చాలా ఫుల్గా వెళ్ళిపోతుంది. కానీ ట్రైన్ డిలే కానీ చూసుకుంటే ఎంత డిలే అయితే ఉంది, 5 hours డిలే అయితే ఉంది. ఈ ట్రైన్ ఆన్ టైం పంపిస్తే కనుక ఈ ట్రైన్కి ఫుల్ డిమాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మన ట్రైన్ 5 hours డిలే ఉంది. కానీ మన ట్రైన్ పక్కన విడేసి మన డబుల్ ట్రాక్ ట్రైన్ అయితే పంపించేసారు. సో మన ట్రైన్ చూడండి, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు ఒంగోలు. అలాగే మనకు జనరల్ వచ్చేసి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి రెండు జనరల్ కోచ్లు అయితే ఉండదు దీంట్లో. మన ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఇక్కడ చూసుకున్నా మనకు వచ్చేసి గూడూరు విజయవాడ ట్రైన్ అయితే ఉంది. విక్రమసింహపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లాట్ఫామ్ 1 లాగా చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి మార్నింగ్ 3 గంటలకు రావాల్సింది, ఇప్పుడు 8:30కి అయితే వచ్చేసింది. దాదాపు చూసుకుని మనకు 5:30 గంటల సేపు డిలే అయితే ఉంది మన ట్రైన్కి. ఒంగోలు కూడా మన ట్రైన్కి అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. మనకు వచ్చేసి జనరల్లో కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతున్నారు ఒంగోలులో కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా క్రౌడ్ అయితే ఉన్నారు కదా, వాళ్ళంతా పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం అయితే ఉన్నారు. సో చూద్దాం, మనకు ముందరికి వెళ్ళిన మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెడతారు, లేదంటే ముందు అయితే పంపించారు. చూద్దాం అది కూడా. నైట్ నుంచి చూసుకుంటే మనకైతే ప్రతి ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టినాడు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఒంగోలు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వేసి మనకు కావాలి.
సో మన ట్రైన్ వ్యూ అయితే చూడండి ఎంత లాంగ్ అయితే ఉండదు. ఒక వ్యూ కానీ చూసుకుంటే మొత్తం వచ్చే నెక్స్ట్ లెవెల్ అయితే చూడండి. మొత్తం కింద అంతా వరి అయితే చేసినారు, చాలా ఫుల్గా అయితే ఉంది, చాలా బాగుంది వ్యూ కానీ చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. తిరువనంతపురం వచ్చేసి మనకు తిరువనంతపురం సెంటర్ నుంచి న్యూఢిల్లీకి అయితే వెళ్తుంది కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. ఏ ట్రైన్కి వదిలేస్తా పీనాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. చూసుకోవచ్చు మన పీనాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు. మామూలు స్పీడ్ అయితే రాలేదు. WF4 లోకోమోటివ్ బెజవాడది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ నుంచి చెన్నైకి అయితే వెళ్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం సింగరాయకొండ అయితే స్లిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో మన ట్రైన్ స్పీడ్గా చెప్పాలంటే మన ట్రైన్ స్పీడ్ వచ్చేసి మనకు 50-60 ఆ స్పీడ్లో లాక్ వెళ్తున్నాడు. మార్నింగ్ చూస్తున్న స్పీడ్ అంతే అంతే ఆ స్పీడ్లోనే వెళ్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్ కదా, అందుకే మనకి స్పెషల్గా అయితే తీసుకెళ్తుంది. అందుకే 5 hours డిలే అయితే ఉంది. వెల్కమ్ టు కావలి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి మన కాపాకి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి కావాలి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకు నెల్లూరు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. మన ట్రైన్ వచ్చేసి బిట్రకుంటకి అయితే వచ్చేసింది. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, కాకపోతే కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. తెలిసి వెనకాల గార్డెన్ ముందు డ్రైవర్లు అయితే మారుతారు అనుకుంటా ఇక్కడ. వెల్కమ్ టు పెన్నా రివర్. సో ఇదంతా వచ్చేసి మనకు పెన్నా రివర్. ఇది మొత్తం అయితే అక్కడ గేట్లు వేసినారు. నీళ్ళంతా వచ్చేసి అపాక్ అయితే ఉంటుంది. మొత్తం అయితే గేట్లు వేసినారు. వచ్చేసి నెల్లూరుకు వచ్చేసి మార్నింగ్ 4:30 రావాల్సింది, ఇప్పుడు 10:30కి అయితే వచ్చింది. ట్రైన్ డిలే కానీ చూసుకుంటే మనకు 6 hours అయితే ఉన్నది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు నెల్లూరు విజయవాడ వెళ్ళే ట్రైన్, ఇది మేము ట్రైను. సో నెల్లూరు చూసుకుంటే మన ట్రైన్లో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. లో చూసుకుంటే క్రౌడ్ అయితే కొద్దిగా అయితే దిగినారు, అలాగే కొద్దిగా అయితే ఎక్కినారు. ఎక్కిన కొంచెం లైట్గా అయితే ఉన్నారు, కానీ దిగిన కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గూడూరు.
స్పీడ్గా చేసుకుంటే నెల్లూరు నుంచి అయితే లాగుతున్నాడు. మరీ అంత స్పీడ్లో కాదు కానీ ఒక 90 అయితే లాగుతున్నాడు అంతే. ఈ ట్రైన్ చెప్పాలంటే మనకు గూడ్స్ కన్నా దారంగా అయితే వస్తుంది బండి కానీ చూసుకుంటే. ఆల్మోస్ట్ ఒక 2-3 గూడ్స్ కూడా ఈ ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినాడు. ముందు గూడ్స్ని పంపించి ఆ తర్వాత ఈ ట్రైన్ పంపిస్తున్నారు 2-3 సార్లు అయితే నైట్లో కానీ చూసుకుంటే. ట్రైన్ కానీ చూసుకుంటే ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాంట్రీ కార్ లేదు, అలాగే ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా లేదు. ఏదైనా రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ దిగి తీసుకోవాల్సిందే. ఆ రైల్వే స్టేషన్ కూడా కొన్ని చోట్ల అయితే ఉంటుంది, కొన్ని చోట్ల లేకుండా ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మెయిన్ డిలే కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్లో దాదాపు 1 అవర్ తక్కువ అయితే పెట్టాడు. అక్కడ 4 ట్రైన్లు అయితే మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ గుంటూరు జంక్షన్ నుంచి తెనాలిలో చూసుకుంటే విజయవాడ నుంచి మెయిన్ ట్రైన్ అయితే వస్తాయి కదా, ఆ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ అయితే కొంచెం సైడ్ అయితే పెట్టాడు. ఇక్కడ ఈ 2 చూసుకుంటే మనకు వచ్చి గంట సేపు అయితే 2 గంటల సేపు అయితే మనకైతే సెపరేట్గా అయితే పెట్టాడు మన ట్రైన్ని. అలా గుంటూరు జంక్షన్లో 1 గంట సేపు అయితే పెట్టాడు, అలాగే తెనాలిలో కూడా 1 గంట సేపు అయితే పెట్టాడు. సో ఈ పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి పంట వ్యూ అంతా మొత్తం చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం అయితే వరి వేసినారు. ఈ పక్కన చూసుకుంటే మనకు అక్కడ చూసుకుంటే ఈ పక్కన చూసుకుంటే మనకు ఎక్కువ తాడి చెట్లు అయితే ఉన్నది. చాలా బాగుంది లొకేషన్ కూడా. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్లో మన ట్రైన్ చూసుకుంటే 5:30కి అయితే రావాలి. ఇప్పుడు చూస్తే 11:30కి అయితే వచ్చింది. గూడూరు జంక్షన్ కూడా మన ట్రైన్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. యాక్చువల్గా ఈ టైంకి అయితే మనకు వచ్చేసి తిరుమలలో ఉండాలి మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఇంకా గూడూరులో అయితే ఉంది చూసుకోవచ్చు మీరు. అక్కడ ఉండదు కదా సింహపూర్ ఎక్స్ప్రెస్, అది వచ్చేసి మనకు నైట్ 11 గంటలకు వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని గూడూరుకి అయితే వచ్చేసింది. చూడండి ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ టైం వచ్చి మనకు రేణిగుంట, రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీటీఆర్. చూసుకుంటే మనకు టువర్స్ చెన్నై వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అలాగే రేణిగుంట వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. కొన్ని ట్రైన్లు చెన్నై వెళ్ళే లైన్లో కూడా వెళ్తుంది మన తిరుమలకి. కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి మీదకి రేణిగుంట మీదకి అయితే వెళ్తుంది. స్పెషల్ ట్రైన్ అయితే ఉంది కదా, ఈ ట్రైన్ ఒక లాస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు మార్చి 28 అయితే ఎండ్ అయిపోతుంది. విలుపురం స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి సికింద్రాబాద్లో ఎండ్ అయిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. అండ్ ఆ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది వచ్చేసి వెంకటగిరి రైల్వే స్టేషన్కి అయితే చేస్తున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మన ట్రైన్కి, డైరెక్ట్ రేణిగుంటలో స్టాప్ అయితే ఉంది. జంక్షన్ చూసుకున్న మా ట్రైన్ వచ్చేసి 6 గంట ముందుగానే వచ్చింది. కాకపోతే మా ట్రైన్ డిలే వచ్చేసి 5:30 గంట సేపు ఉంది. దాన్ని 6 గంటలు చేసి మళ్ళీ ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఇచ్చినారు. ఇలాగైతే మా ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ వచ్చేసింది. దాదాపు 6 అవర్స్ లేట్గా అయితే వచ్చింది. మార్నింగ్ 7:45 రావాల్సింది. టైంగా చూసుకుంటే మనకు వచ్చేసి 1:40 ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు భారత గౌరవ ట్రైన్ అయితే ఉంది. వచ్చేసి నేనైతే రేణిగుంటలో అయితే దిగిపోతున్నాను. తిరుమలకి దాకా వెళ్దాం అనుకున్నాను కానీ టైం అయితే అసలు కుదరలేదు. ఈవినింగ్ 5 దాకా అవుతుంది. ఫుల్ చేసిన లోకోమోటివ్ వచ్చేసి WAG7 లోకోమోటివ్ అయితే మనం అయితే ఫుల్ చేసింది. సికింద్రాబాద్ నుంచి విలుపురం దాకా అయితే మొత్తం ఈ లోకోమోటివ్ అయితే ఉండబోతుంది.